ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి దుమారాన్ని కలిగిస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ, వరంగల్లో ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులంతా కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో వాళ్ళు బగ్గుమంటా ఉన్నారు. కేటీఆర్ సంబంధించినటువంటి దిష్టి బొమ్మను కూడా దగ్ధం చేసేటువంటి దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. ఇటీవల చేసినటువంటి ఒక పక్కన బిడ్స్ సంబంధించినటువంటి ఏదైతే రాకేష్ రెడ్డికి సంబంధించినటువంటి బిడ్స్ బిలానీలు అని చెప్పేసి ఆయనను వ్యాఖ్యానించడం, మరో పక్కన కేయూ ఓయూ విద్యార్థులకు సంబంధించినటువంటి వాళ్ళని ఏదైతే పల్లి బఠానీలతో పోల్చినటువంటి కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా అంటే బిడ్స్ బిలానీలు అంటూ రాకేష్ రెడ్డిని, మరో పక్కన యూనివర్సిటీలో చదువుకున్నటువంటి ప్రభుత్వ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా పల్లి బఠానీలు అన్నటువంటి వ్యాఖ్యలు చేయడం, ఈ అంత సంబంధించినటువంటి దానిపైన రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాల నేతలంతా కూడా విద్యార్థి సంఘ నాయకులతో పాటు విద్యార్థులు చూడ బగ్గుమంటా ఉన్నారు. ఒక పక్కన ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు వాళ్ళను పూర్తి స్థాయిలో అవమానించడమే అన్నటువంటి వాళ్ళ యొక్క భావనను వ్యక్తపరుస్తా ఉన్నారు. ఏదైతే పేద విద్యార్థులు, గ్రామీణ స్థాయి నుంచి వచ్చినటువంటి విద్యార్థులు వాళ్ళు ప్రైవేట్ యూనివర్సిటీల్లో చదువుకున్నటువంటి స్తోమత లేక గవర్నమెంట్ యూనివర్సిటీలకు సంబంధించిన దాంట్లో చదువుతున్నటువంటి విద్యార్థులను పూర్తి స్థాయిలో అహంకారపూరితంగా కేటీఆర్ ప్రవర్తిస్తా ఉన్నారు. గతంలో ఉన్నప్పుడు కేటీఆర్, మరో పక్కన టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేయడం, చాలా మంది కూడా ఇక్కడ ఓయూ సంబంధించినటువంటి విద్యార్థి సంఘ నేతలు కూడా అడిగేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అన్నయ్య ఏంటన్నా ఈ రోజు ఇక్కడ దిష్టి బొమ్మను దానం చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంది? మీ ఓయూ సంబంధించినటువంటి విద్యార్థి సంఘ నేతలంతా కూడా ఇలా బగ్గుమంటా ఉన్నారు, ఎందుకోసం? ఈ రోజున యూనివర్సిటీ విద్యపై బడుగు బలైన వర్గాలు చదువుతున్నటువంటి ఓయూ కేయూ విద్యార్థులపై అతి దారుణమైన వ్యాఖ్యలు చేసినటువంటి ఏది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తక్షణమే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి. ఏదైతే ఏనుగుల రాకేష్ రెడ్డి బిట్స్ పిలాని చదువుతాడు, అదే ఏదైతే తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న మా కాకతీయ యూనివర్సిటీలో బీపీటీ చేసిండు. ఆయన పల్లి బఠానీతో పోల్చి అవమానించడం జరిగింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఉస్మానియా నుంచి ఎంతో మంది మహానుభావులు పివి నరసింహారావు లాంటి వాళ్ళు ప్రధాని వీళ్ళు ఎంతో మంది గొప్పోళ్ళు పెద్ద స్థాయిలో దేశాన్ని శాసించే స్థాయిలోకి వెళ్ళి వాళ్ళని అవమానిస్తూ ఈ రోజున మీ అహంకారపు మాటలతో మా యొక్క విద్యార్థులను అవమానిస్తూ కేయూ విద్యను ఓయూ విద్యను అవమానిస్తూ ఎక్కడో వలస తెచ్చుకున్నటువంటి విదేశీ విద్య చదివినటువంటి ఏనుగుల రాకేష్ రెడ్డిని బిట్స్ పిలానీతో పోలుస్తూ మా యొక్క పేద బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి మాకు విద్యార్థిగా ఉన్నటువంటి మా యూనివర్సిటీలో చదివినటువంటి తీన్మార్ మల్లన్నను పల్లి బఠానీలు అమ్ముకునే స్థాయిగా పోల్చి అవమానించినాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని తీన్మార్ మల్లన్నను పల్లి బఠానీని అమ్ముకునే స్థాయిగా చిత్రీకరిస్తూ కేయూ విద్యను చులకనగా చేసినందుకు తక్షణమే బహిరంగంగా విద్యార్థి లోకానికి పట్టభద్రులకు అందరికీ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ని కోరుతా ఉన్నాం. లేనట్లయితే కాకతీయ యూనివర్సిటీ నుంచి విద్యార్థి లోకం కదిలి నిన్ను అడుగునా అడ్డుకుంటామని మేము కోరుతా ఉన్నాం. పట్టభద్రులను మేము ఒకటే విన్నపం చేస్తా ఉన్నాము, విద్యార్థులంటే చులకన, నోటిఫికేషన్ చేయడంలో జాప్యం, అదేవిధంగా ఏదైనా కూడా విద్యార్థులకు మేలు చేసిన చరిత్ర లేదు. 46 జీవో విషయంలో కానీ, అదేవిధంగా ఉద్యోగస్తుల విషయంలో కానీ 317 జీవో కానీ ఏదైనా కానీ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ సంపాదన మీద ఇంట్రెస్ట్ పెడుతూ విద్యార్థులను నష్టపరుస్తూ విద్యార్థులకు నోటిఫికేషన్ ఇవ్వకుండా వేధించినటువంటి ఈ ప్రభుత్వం ఏది బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం నమ్మొద్దు. ఆయన మాటలను, ఆయన పొగరును, ఆయన బలుపును అంశాలంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించి తెలంగాణ ప్రజానికం మన సత్తా ఏందో, పట్టభద్రుల సత్తా ఏందో చూపెట్టాల్సిన అవసరం ఉన్నది. ప్రత్యేకంగా ఇప్పుడు ఏమని డిమాండ్ చేస్తున్నారు? తక్షణం కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకు మీరు ఏమని డిమాండ్ చేస్తున్నారు? మేము ఒకటే అడుగుతా ఉన్నాం, కేటీఆర్ ఏదైతే విద్య ఉస్మానియా నుంచి కేయూ నుంచి మంచి విద్య దొరుకుతుంది, పేద గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి పేద బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఇక్కడ చదువుతూ ఉంటారు. వాళ్ళు ఏదైతే విద్యను అభ్యసించి వివిధ ఉన్నటువంటి అత్యున్నతమైన స్థాయిలోకి ఉన్నటువంటి చరిత్ర ఈ యూనివర్సిటీలోకి ఉన్నది. మేము ఒకటే కోరుతా ఉన్నాము, నీవు నీ అహంకారపు మాటలతో ఈ రోజున ఈ ఇళ్ళలో చదువుతున్నటువంటి విద్యార్థులను పల్లి బఠానీతో పోలుస్తూ, అదే మీరు వలస చేసుకున్నటువంటి విదేశీ విద్యను అభ్యసించినటువంటి ఏనుగుల రాకేష్ను బిట్స్ పిలాని మమ్ములను పల్లి బఠానీతో పోల్చడం తక్షణమే ఈ విషయంలో మేము బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. లేనట్లయితే ఆ బీఆర్ఎస్ అభ్యర్థిని కానీ, అదేవిధంగా కేటీఆర్ను కానీ, అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కానీ, వారి నాయకులను కానీ మేము ఖచ్చితంగా అడ్డుకుంటామని కోరుతా ఉన్నాం. మీరేమని చెప్తారన్న? మీ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులు కానీ, మరో పక్కన ఓయూ సంబంధించిన యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులను కూడా అవమానించినటువంటి కేటీఆర్ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? ఈరోజు
కేటీఆర్ వ్యాఖ్యలు చాలా బాధాకరం, జుగుప్సాకరంగా ఆయన మాట్లాడిన మాటలు ఈ విద్యార్థి లోకం క్షమించదని మేము తెలియజేస్తా ఉన్నాము, హెచ్చరిస్తా ఉన్నాము. ఆయన యొక్క ఈ పల్లి బఠానీ అనేటువంటి ఆయన విరమించుకోవాలి, లేకపోతే కేటీఆర్ గారిని అడుగున అడ్డుకుంటాం. ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలైనటువంటి పేద గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి పేద విద్యార్థులు చదివే కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీ యూనివర్సిటీలో విద్యను అభ్యసించినటువంటి తీన్మార్ మల్లన్న గారిని కాకతీయ యూనివర్సిటీలో బీపీడీ చేశారు, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంసీఏ చేశారు, జేఎన్టీ యూనివర్సిటీలో ఆయన ఎంబీఏ చేశారు. ఈ యొక్క మూడు పీజీలు చేసినటువంటి పట్టభద్రుడైనటువంటి ఈ యొక్క తీన్మార్ మల్లన్నను నువ్వు బిట్స్ పిలాని అని ఆయన వాళ్ళ పార్టీకి సంబంధించిన అభ్యర్థిని నువ్వు పొగిడితే మేము అనుకోము. కానీ మా బలహీన వర్గాలకు చెందినటువంటి తీన్మార్ మల్లన్న ఈ యొక్క పల్లి బఠానీ అనే వ్యాఖ్యలు చాలా బాధాకరం. ఎందుకంటే ఈ పేద వర్గాలు చదివేటువంటి ఈ యూనివర్సిటీ ద్వారానే ఈ తెలంగాణ సాధించుకున్నాం. ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు ఉద్యమం చేస్తేనే ఈ తెలంగాణ సాధించుకున్నాం. అలాంటి తెలంగాణలో మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు మా యొక్క ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా మా యొక్క విద్యార్థులకు మెస్ సౌకర్యాలు కాబట్టి మిగతా అన్ని సౌకర్యాలు కల్పించకుండా మీరు టీచర్స్ లో ఇక్కడ ప్రొఫెసర్లను రిక్రూట్మెంట్ చేయకుండా అనగదొక్కారు. మీరు మమ్మల్ని చదువుకోకుండా ఉన్న చదువులకు దూరం చేశారు. అదేవిధంగా మీరు ఈ రోజు మాట్లాడినటువంటి మాటలు కార్పొరేట్ వ్యవస్థకు, కార్పొరేట్ శక్తులకు ఊతమిచ్చే విధంగా ఉన్నాయి. మీరు కార్పొరేట్ శక్తులను ఇన్ని రోజులు మీరు ప్రైవేట్ యూనివర్సిటీల పేరుతోటి ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకొచ్చారు. అందుకేనా మీరు ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకొచ్చి అలా చదివిన విద్యావంతులని మీరు ఒక నిరుద్యోగులకు ఈ యొక్క కేయూఓయు జేఎన్టీలో చదివిన విద్యార్థులకు మీరు చెప్తున్నారా అనేది మేము తెలియజేస్తున్నాం. ఈ యొక్క యూనివర్సిటీలో చదివినటువంటి మేధావులారా, ఉద్యోగులారా, మీరు ఒకసారి ఆలోచన చేయండి. కేటీఆర్ గారు అన్నటువంటి ఆలోచన మన మెమోలు పల్లి బఠానీలు చుట్టుకునే పల్లి బఠానీలు అమ్ముకోవడానికి చుట్టుకునే విధంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. కాబట్టి మేము హెచ్చరిస్తా ఉన్నాం, ఇకనైనా నువ్వు బుద్ధి తెచ్చుకో. ఎందుకంటే నీ యొక్క వ్యాఖ్యల వల్లనే బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగింది. నీ యొక్క పొగరబోతుతనంతో, నీ యొక్క అహంకారపూరితమైన వ్యాఖ్యల ద్వారానే ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము నిరుద్యోగులమైనటువంటి పట్టభద్రులమైనటువంటి మేము అనగలొక్కినాం. మిమ్మల్ని ఈ ప్రభుత్వానికి రాకుండా బుద్ధి చెప్పినాం. కాబట్టి నిరుద్యోగుల ద్వారానే ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈరోజు పట్టభద్రులు ఓట్లేస్తారని మీరు ఎలా ఆశిస్తారు, మీరు ఎలా ఆశపడతారని మరొకసారి మేము మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇకనైనా మీరు ఈ వ్యాఖ్యలు మానుకోవాలి. బలహీన వర్గాలటువంటి పేద వర్గాలకు చెందిన తీన్మార్ మల్లన్న ఒక ఎమ్మెల్సీగా పోటీ చేస్తే ఓర్చుకోలేకపోతున్నారు. కావున మీరు అగ్రవర్ణాలకు తొత్తుగా వ్యవహరించి ఒక ప్రైవేట్ యూనివర్సిటీ నడుపుకునే ఇంతకుముందు పల్లా రాజేశ్వర రెడ్డి ఆయన ప్రైవేట్ యూనివర్సిటీ ఎమ్మెల్సీ అయ్యాడు. ఆయన ఒక పదవీకాలం పూర్తి కాకుండానే మధ్యలోనే వదిలేసిపోయాడు. ఆయన అవకాశం కోసం, ఆయన యూనివర్సిటీ కోసం ఆయన ఇన్ని రోజులు ఉన్నారు. ఆయన బినామీగా ఈ యొక్క ఏనుగుల రాజేష్ రెడ్డిని పెట్టి బిట్స్ పిలాని అంటే ఉన్న చదువులు చదవడానికి ప్రైవేట్ యూనివర్సిటీలో మిగతా విదేశాలలో చదవడానికి మా దగ్గర డబ్బు లేదు. ఈ యొక్క యూనివర్సిటీలలో ఎంట్రన్స్ రాసి పోటీ పరీక్షలలో నెగ్గి మేము సీట్ సంపాదించి చదువుకుంటే నీకు పల్లి బటన్ లెక్క కనిపిస్తున్నావా కేటీఆర్ అని మేము మరొకసారి హెచ్చరిస్తూ ఈ వ్యాఖ్యలు మానుకోకపోతే అడుగడుగునా మిమ్మల్ని అడ్డుకుంటాం. మీ ఓటమి తప్పదు, మీరు క్షమాపణ చెప్పాలి ఈ విద్యార్థి లోకానికి అని తెలియజేస్తూ నా పేరు తాళపల్లి నరేష్ గౌడ్, కాకతీయ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థుల సంఘం గౌరవ అధ్యక్షుని. మీరేమని చెప్తారు? పట్టభద్రులైనటువంటి మీరు ఒక పక్కన కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు దీన్ని ఎట్లా చూస్తారు? గత 20 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి కాకతీయ యూనివర్సిటీలో 20 ఏళ్లకు వెనక్కి తీసుకుపోయినటువంటి మూర్ఖులు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇక్కడ చూసుకున్నట్లయితే విద్యార్థి లోకానికి తీవ్ర అన్యాయం చేసిందని చెప్పవచ్చు. ఇక్కడ చదువుకుంటున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులైన మేము పల్లి పట్టణాలతో పోల్చినటువంటి ఈ కేటీఆర్ గారు బహిరంగంగా చర్చకు వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్తేనే సరి, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో అడుగడుగున కేటీఆర్ని అడ్డుకుంటాం. విద్యార్థి లోకం తరపున మేము హెచ్చరిస్తా ఉన్నాం. చెప్పండి, ఈ రోజు చేసినటువంటి ఏదైతే కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు మీరు?
తెలంగాణ రాష్ట్రం సాధన పేటెంట్ ఎవరిదంటే కేయూఓయూ విద్యార్థి నాయకులది. ఇలా ప్రాణత్యాగాలు చేసి కేసుల పడే తన జీవితాలు త్యాగం చేసి రాష్ట్రాన్ని సాధిస్తే ఈ దొంగనాకుడు కేటీఆర్ గారు వచ్చి అన్న జోరి ఏదో పార్టీ అని చెప్పి అధికారానికి వచ్చి తెలంగాణ ఉన్న నిరుద్యోగులకు కావాల్సిన ఉద్యోగాలు కానీ ఇక్కడ అభివృద్ధి కానీ ఇక్కడ ఉన్న సంపదను దోసుకొని ఇలా చిల్లర నా కొడుకు ఏం మాట్లాడుతాడు. కేయూఓయూ విద్యార్థులు పల్లి బట్టలు అమ్ముకునే వాళ్ళ ఈ బిట్స్ పిల్లలు చదివిన యూజ్లెస్ ఫెలో రాకేష్ గారి ఉద్యమాలు ఎక్కడ ఉండండి. వాళ్ళు ఏ ఉద్యమం చేసిండు, ఇలా అదే ఉద్యమం పార్టీ అని చెప్పి ఇలా టీఆర్ఎస్ బీఆర్ఎస్ మారి ఇలా బిట్స్ పిల్లలు చదివి డబ్బులు తెంగి దోసుకొని చెప్పుకొని తీసుకొచ్చి మళ్ళీ బిట్స్ పిల్లలు చదివిండు ఈ చదివిండి మళ్ళీ గొప్పలు చెప్తాడు. కేటీఆర్ గారు చెప్తాను నంగా కొడుక వరంగల్ వస్తే చెప్పుతాడు అంత ఇలా వరంగల్లో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినాడు. నీ కేసీఆర్ నీ అయ్యా నువ్వు వచ్చి ఇక్కడ తిరిగి ఇలా ఉద్యమాలు మేము చేస్తే మా కష్టం మా త్యాగం అంతా తీసుకొని పోయి నాయకుడు లంజోక తమాష దిగుతాను అధికారంలో దోసుకుని 10 సంవత్సరాలు ఉండి ఇలా యూనివర్సిటీ నాశనం చేస్తావు, ఓయూకే నాశనం చేస్తావు, నోటిఫికేషన్లు ఇవ్వవు, విద్యార్థులు చనిపోతే తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు జాబులు వస్తాయని చెప్పి మేము త్యాగలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత చనిపోతే ఏమని చేసిన నా కొడుకను నువ్వు ఇలా మాట్లాడుతాను. ఎక్కడున్నాడు నీ రాకేష్ రెడ్డి గారు ఉద్యమాలు ఏమన్నాడు మన అని కాన్ఫిడెంట్ అనుకున్న కంట్రిబ్యూషన్ ఎక్కడ తెలంగాణ ఉద్యమంలో కొడుక నువ్వు ఎక్స్ట్రా చేస్తే నిన్నే బజార్లో తన్నుడు తప్ప మరొకటి ఉండదని సందర్భంగా హెచ్చరిస్తున్నా. సారయ్య కాకతీయ యూనివర్సిటీ. ఇప్పుడు మీరు ఏమంటారు? మీరు ఫైనల్గా ఆయన ఏమని డిమాండ్ చేస్తారు మీరు విద్యార్థి సంఘం? రాకేష్ రెడ్డి అంటే ఒక బులుగు బుక్క, ఒక దొంగన కొడుకు, ఒక చిల్లరగాడు, మొన్నటి దాకా బీజేపీ తిరిగిండు, అవకాశం 10 కొరకు టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి వచ్చిండు. వాడిని బిడ్స్ బిల్ అనేది గిడ్స్ గిల్ అనేది వాడిని బిడ్స్ ఎవరికి ఉపయోగపడదండి? తెలంగాణ సమాజం ఉపయోగపడ్డదా? ఇక తెలంగాణ నిరుద్యోగులకు ఉపయోగపడ్డదా? ఇక తెలంగాణ రాష్ట్ర సాధనలో అంత కంట్రిబ్యూషన్ ఉందా? లేనప్పుడు వాళ్ళ నుంచి గొప్పతనం చెప్పుకుని ఇంట్లో చెప్పుకోరా బాబు కేటీఆర్, ఇక్కడ ఎందుకు చెప్పుకోవాల్సింది? ఇంతవంతో తెలంగాణ ఉద్యమం తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నువ్వు చేసే అరాచకాలు నీకు సంబంధించిన దోపిడీ వ్యతిరేకించిన మల్లలను గెలిపేయాలని విద్యార్థులు తిరుగుతాను. ఇలా తెలంగాణ సమాజం మొత్తం చూసింది నువ్వు చేసిన అరాచకాలు, నువ్వు చేసిన పనులు అనేది. కనీసం మల్లన్న అన్నట్టయినా నువ్వు దోపిడీ అంతా బయట పెట్టిండు, దోపిడీ అంతా బయట పెడితే నువ్వు 50 కేసులు పెట్టినావు కదా. ఇలా దొంగ బ్లాక్ నువ్వు చేసింది ఏంటి నాకు కూడా నువ్వు చేసింది ఏంటి? తెలంగాణ పరిశ్రమలు దోసుకోగా నువ్వు ఏం చేసినావు? ఉద్యోగాలు ఇచ్చినావా? తెలంగాణ రైతాంగ సంఘం వాళ్ళు ఎవరైనా వాళ్ళకైనా సహాయం చేసినావా? ఎవరైనా ఏమైనా చేసినావా? నువ్వు పశ్చిమ బెంగాల్లో అక్కడ చెక్కులు పంపించింది మీ చెల్లి పోయి లిక్క దోపిడీలో జైలు ఉంటుంది, ఏమో మాకు నిధులు చెప్తానా? అందుకనే రాకేష్ ఏంటంటే ఇక్కడ చిల్లర నా కొడుకు మనకి ఎవరు ఓట్లేరు. నిరుద్యోగులు కానీ కాకతీయ విద్యార్థులు ఓయూ విద్యార్థులు ఎవరు ఓట్లేరు. గెలిపించాల్సిందే తిరుమల మల్లన్నకు. ఆయన గెలిపించడానికి ఇలా విద్యార్థి నాయకులు ఉస్మానియా కయో అంత ఐక్య తిరుగుతున్నాం. ఖచ్చితంగా అధిక మెజారిటీతో మల్లన్న గెలిపిస్తాం. ఇటీవల చేసినటువంటి బిడ్స్ బిలాలి అని చెప్పేసి రాకేష్ రెడ్డిని పోవడం, మీ సంబంధించినటువంటి కేయూఓయూ విద్యార్థులను అవమానించేటువంటి విధంగా కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలను మీరు ఏ విధంగా చూస్తారు? చూడండి, అధికారం పోయిన తర్వాత కేసీఆర్ ఒక పిచ్చి కుక్క లెక్క, కేటీఆర్ ఒక పిచ్చి కుక్క లెక్క తిరుగుతాడు. ఆయనకు షుగర్ ఎక్కువై మెదడు మీద ఎక్కిందనే లెక్క అనిపిస్తుంది. ఆయనకు పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళ చరిత్ర చూస్తే వీళ్ళ నాన్న జొన్న కంకులు అమ్మినటువంటి వ్యక్తి, పాస్పోర్ట్లు అమ్ముకున్నటువంటి వ్యక్తి, విజాలో ఇస్తా అని మోసం చేస్తున్నటువంటి వ్యక్తి. వీళ్ళకి చరిత్ర ఉంది. ఏదో రాజకీయాల్లో వచ్చి ఉద్యమాన్ని అమ్ముకొని ఉద్యమాన్ని చూపెట్టుకుని మా ముఖ్యమంత్రి అయిన తప్ప వాళ్ళకు తెలంగాణ ఉద్యమం లేకపోతే వీళ్ళు మా దర్గాల కాడ గుళ్ళ కాడ అడుకు తినేవాళ్ళు. వాళ్ళ బతుకు ఇది. అది ఈరోజు మీరు బఠాలు అమ్ముకున్న వాళ్ళు ఎవరండి? బడుగు బలమైన వర్గాలకు సంబంధించినటువంటి దళితులు, అదేవిధంగా ఆదివాసులు బడుగు బలమైన వర్గాలు. వాళ్ళని కించపరచడం ఏంది? అసలు కేటీఆర్ మీద ఇవాళ వృత్తిని కించపడుతున్నాయి. అట్రాసిటీ కేసు పెట్టాలి. కేసీఆర్ మీద అట్రాసిటీ కేసు పెట్టి వీళ్ళ ఆత్మగౌరవంతో ఆడుకుంటున్న వ్యక్తి మీద జైల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. నేను కూడా ఈ అందరినీ పిలిపిస్తున్నా, ఎవరైతే చిన్న వృత్తిదారులు ఉన్నారో, ఎవరైతే పనిచేస్తున్నారో, బఠానాలు అమ్ముకున్న వాళ్ళని చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళని కూడా పిలిపిస్తారు. రండి, కేటీఆర్ ఇంటికి పోతావు. అసలు నువ్వెవరా మా వృత్తిని అవమానపరచడానికి? బఠాలను అమ్ముకోవడం అనేది గౌరవం, ఆత్మగౌరవం సంబంధించిన వృత్తి. అది మా వృత్తి. షూ పాలిష్ చేసుకుంటాం, బఠాలను అమ్ముకుంటాం, అవసరం అనుకుంటే ఇంకో చిన్న దందాలు చేసుకుంటాం. ఉద్యోగాలు లేనప్పుడైనా కానీ దానికి కించపరిచేది ఎక్కడ? అసలు వీడియో రాకేష్ గారు వాడు ఒక బ్లాక్ డాక్. వాడిని తీసుకొచ్చి వాడు మొన్నదాకా దళితులను అవమానపరిచినటువంటి వ్యక్తి. బీఫ్ తినొద్దు, బీఫ్ తింటే చంపేస్తా అని చెప్పినటువంటి వ్యక్తి. అదంగా పూర్తి ఒక హిందూ ఉన్మాదంతో, మతోన్మాదంతో రెచ్చగొట్టినటువంటి వ్యక్తి. ఆయన డిబేట్లు చూడండి, సావిత్రిబాయి పువ్వులేని తిట్టినటువంటి వ్యక్తి. ఆయనే
సావిత్రిబాయి పూలే అంటే ఎవరు? మాకు 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 చదువు చెప్పినటువంటి తల్లి. ఆ తల్లిని అవమానపరిచిన వ్యక్తి, అంబేద్కర్ని అవమానపరిచిన వ్యక్తి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సామాజిక కర్తలు, సామాజిక ఉద్యమకాలను అవమానపరిచిన వ్యక్తి రాకేష్ రెడ్డి తీసుకొచ్చి వీడు గొప్పోడు, వీడు ఇంజనీరింగ్ చదివి ఎవరికి వస్తారా? ఇక్కడ నువ్వు ఇంజనీరింగ్ చదివితే నీకు ఒక్కరికి ఉద్యోగం కోసం కాదు ఇక్కడ ఈ తెలంగాణ వచ్చింది. లక్షలాది మంది ఇంజనీర్లు చేసి వీళ్ళు లోళ్ళ పాలైండు ఈ కేసీఆర్ వల్ల. వాళ్ళు బతుకు బస్టాండ్ అయింది. దాదాపు సగం మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఉద్యోగాలు రాక. ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే ఇదే కేటీఆర్ ఆ అమ్మాయి లేఖ రాయాలి, ఆమె లవ్లో ఫెయిల్ అయ్యి ఆత్మహత్య చేసుకుని చెప్పినట్టు లుచ్చానా కొడుక నువ్వు. ఈరోజు నువ్వు వస్తున్నట్టు ఒక యువరాజు లెక్క ఆ ఉద్యమకారులను విద్యార్థులను ముందు అరెస్ట్ చేపించినట్టు నువ్వు. అసలు సమాధానం చెప్పినట్టు శక్తి నీ దగ్గర లేదు. ఈరోజు దీన్ని డైవర్ట్ చేసి ఏదో సాధించాలని చూస్తుంటే ఇది కరెక్ట్ కాదు. అసలు కేసీఆర్ లాంటి అసలు ఉద్యమానికి కేటీఆర్కి సంబంధమే లేదు. అసలు ఉద్యమాన్ని అమ్ముకున్నటువంటి వ్యక్తి కేటీఆర్. అసలు ఈయనకి అసలు పిచ్చి లేసి నేను పిచ్చి హాస్పిటల్ చేర్పించాలని నేను ప్రజలను డిమాండ్ చేస్తున్నా. మీరేమని చెప్తారు? నిజానికి కేటీఆర్ యొక్క మనస్తత్వం ఉన్నత వర్గాలకు, వాళ్ళ యొక్క ఉన్నత బలిసినర్ల పక్షాన ఉన్నది కాబట్టి ఆయన ఆలోచనలు కార్పొరేట్ స్థాయి బిట్స్ బిలాల్లో మేనేజ్మెంట్ కోటలో లక్షలు పెట్టి చదువుకున్న వాళ్ళ పక్షాన్ని అతని మనస్తత్వం కానీ ఆయన యొక్క అదే ఒక ఆలోచనలు కానీ ఉంటాయి. అతను మాట్లాడిన మాటలు పల్లి బఠానీలు వర్సెస్ బిట్స్ బల్ అని అంటాడు. మల్లన్న జేఎన్టీలో ఎంబీఏ చేశాడు, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంసీఏ చేశాడు, కాకతీయ యూనివర్సిటీలో బీపీఎడ్ చేశాడు. ఇది ఒక బలహీన వర్గాల ప్రజలు ఎక్కడ చదువుకుంటారండి? గవర్నమెంట్ యూనివర్సిటీలలో, ప్రభుత్వ యూనివర్సిటీల్లో చదువుకుంటారు. ఇక్కడ నీకు తెలంగాణ ఉద్యమానికి ఉర్రుతూరు ఇచ్చింది కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ. జేఎన్టీ యూనివర్సిటీలో ఎంతమంది వచ్చి రోడ్ల మీదకి వచ్చి కొట్లాడిలాంటి కేటీఆర్ గారు మీ ప్రభుత్వ అధికారంలో రావడానికి ఎన్ని వేల మంది విద్యార్థులు, ఎంతమంది విద్యార్థులు ప్రాణత్యాగం చేశారు? యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ నుండి ప్రాణత్యాగాలు చేశారా? ఉస్మానియా యూనివర్సిటీ ప్రాణత్యాగాలు చేశారా? మీరు చెప్పినటువంటి బిట్స్ బినాలో చదువుకున్నటువంటి విద్యార్థులు ప్రాణత్యాగాలు చేశారా? కొద్దిగా ఆలోచన ఉండాలండి. ఎందుకంటే మీ మనస్తత్వం, మీరు పెరిగిన వాతావరణం అంతా మీ ఐడియాలజీ అంతా కూడా ఉన్నత వర్గాలకు చెందింది. ఇక్కడ పల్లి బఠానీలు, అవును మీరు కార్పొరేట్ స్థాయి కాబట్టి మీరు బిడ్స్ వెళ్ళాలి. ఇక్కడ పేద ప్రజలు కానీ, రైతులు కానీ, రైతు కుటుంబాలు కానీ, పేద మధ్యతరగతి ప్రజలందరూ కాబట్టి ప్రభుత్వ యూనివర్సిటీలో చదువుకుంటారు. సో పల్లి బఠానీలు ఎవరు అనుకుంటారు? వ్యవసాయదారులే కదా, రైతు కుటుంబాలే కదా, రైతులు పండించిన పల్లీలే కదా పల్లి బఠానీలు అమ్ముకునేది. సో తీర్మాల మల్లన్న రైతుల పక్షం నిలబడతాడు, మధ్యతరగతి పక్షాన నిలబడతాడు, బడుగు బలైన పక్షాన నిలబడతాడు. ఇలా ఒక బడుగు బలైన వర్గాన్ని ఎమ్మెల్సీగా వస్తే నీకు ఈయన ఎంబీఏ చదివి ఎంసీ చేసి బీపీఎడ్ చేసినటువంటి ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్, డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ని నువ్వు పట్టుకొని నువ్వు పల్లి బఠానీలు అంటావు. నువ్వు ఒక బిట్స్ బిలాన్లో ఎంటెక్ బీటెక్ చేసిన లక్షలు పెట్టి మేనేజ్మెంట్ కోటాలో చదివినటువంటి వంగపాడు రాకేష్ రెడ్డిని నీ ఉన్నత స్థాయి, నీ ఓపెన్ కేటగిరీ కాబట్టి మీ వర్గాలకు చెందినవాడు కాబట్టి తను ఉన్నత స్థాయిలో చదువుకున్నది ఒక డిమోరలైజ్ చేస్తున్నాడు. ఒక వ్యక్తుల మధ్య ఉన్నటువంటి వర్గాల అంటే పేద ధనిక అనేది నువ్వు చాలా సృష్టంగా, అంటే నీ పార్టీ ఉన్నత వర్గం ధనిక కులస్తులకు మాత్రమే నీ యొక్క టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. పేదల పక్షాన లేదు. కాంగ్రెస్ పార్టీ అట్టడుగు పక్షాన ఉన్నది, బలహీనుల వర్గాల పక్షాన ఉన్నది, పేదల పక్షాన నిలబడ్డది, రైతుల పక్షాన నిలబడ్డది. కాబట్టి ఇలా ఎమ్మెల్సీగా ఈయనకు తీర్మానం వల్ల ఒక అవకాశం ఇచ్చింది. పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజలంతా కూడా చదువుకున్నటువంటి తెలంగాణ ఉద్యమకారులంతా కూడా తీర్మానం వల్లను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించబోతున్నాం. రాసుకో కేటీఆర్, రాసుకో రాకేష్ రెడ్డి. నువ్వు ఇక్కడ వరంగల్లో పెట్టి, వరంగల్లో ఒక అమ్మాయి చనిపోయింది అశోక్ నగర్లో. ఆమె ప్రవళిక అనే అమ్మాయి ఆమె చనిపోతే సేమ్ టైం పల్ల రాజేశ్వరి దగ్గర పోయి కండవ కప్పుకొని నీ యొక్క పర్సంటేజ్ మాటలు మాట్లాడుకొని టీఆర్ఎస్లో వేరని నువ్వు మాట్లాడుతున్నావు. ఇలా నువ్వు వచ్చి వరంగల్కి వచ్చి ఒక వరంగల్ బిడ్డ నీ నిరుద్యోగుల పక్షాన నేను మాట్లాడుతున్నా గొంతు అంటున్నావు. నీ బీజేపీ నువ్వు ఉన్నటువంటి కార్యకర్తలను కొట్టించినట్టు ఇక్కడ ఉన్నటువంటి వినయ్ భాస్కర్, ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ వాళ్ళే కదా నేను కొట్టించింది. వాళ్ళందరినీ తాకట్టు పెట్టి, వాళ్ళ మనోభావాలను తాకట్టు పెట్టి అక్కడ నువ్వు వినయ్ భాస్కర్ దగ్గర, పల్లారాజేశ్వరి దగ్గర అమ్ముడు పోయినావు. అక్కడ వినయ్ భాస్కర్ దగ్గర ఉన్నటువంటి ఇక్కడ మా కేయూ యూనివర్సిటీ విద్యార్థులు సిగ్గు శరం లేకుండా ఉన్నటువంటి ఈ కార్యకర్తలకు పాపం ఆ కార్యకర్తలు నష్టపోయింది, ఈ కార్యకర్తలు నష్టపోయింది. మొత్తానికి నష్టపోయింది కార్యకర్తలే. రాకేష్ రెడ్డి బాగానే ఉన్నాడు, వినయ్ భాస్కర్ బాగానే ఉన్నాడు, పల్లారాజేశ్వర రెడ్డి బాగానే ఉన్నాడు. కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు తక్షణం ఏమని డిమాండ్ చేస్తా ఉన్నారు? వరంగల్కు కనుక కేటీఆర్ అడుగు పెడితే మాత్రం చెప్పుల బల పాలవుతాడండి. వరంగల్ వాళ్ళ అయ్యో వరంగల్లో 2009లో
మొట్టమొదటిది ఇక్కడ అన్ని విద్యార్థి సంఘాలతో ఇక్కడ మేము ఆ స్టేజ్ మీద మేము అందరం ఉంటాము. 2009లో పెట్టినప్పుడు మేము పూర్తి స్థాయి మద్దతు ఇచ్చి అప్పుడు దానికి ఆ నాంది అయింది ఉద్యమానికి, మల్లేశ ఉద్యమానికి నాంది అయింది. అప్పుడు ఉన్నటువంటి ఏబీపీ కార్యకర్తలు కేడీసీ కాలేజీలో బస్సు పెడితే అదే ఏబీపీ కార్యకర్తలు అదే రాకేష్ రెడ్డి మనుషులు ఏబీపీ కేడీసీ కాలేజీలో ఈయన వినయ్ భాస్కర్ పెట్టిన బస్సులను దగ్ధం చేశాడు. మేము నడుచుకుంటూ పోయి యూనివర్సిటీలో నువ్వు పెట్టినటువంటి యూనివర్సిటీలో కాకతీయ యూనివర్సిటీలో పెట్టినటువంటి సభను సక్సెస్ చేసి అప్పుడు నాంది పలికిన ఈ ఉద్యమానికి అట్లాంటి అట్లాంటి కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు చదువుకున్నటువంటి విద్యార్థులను పల్లి పట్టేలా అనడం చాలా హేమనీయం. నీ స్థాయికి నువ్వు ఉన్నటువంటి నువ్వు చేసినటువంటి మంత్రికి ఆ స్థాయికి నువ్వు చాలా దిగజార్చుకున్నావు. నీకు వాస్తవానికి నీకు వర్కింగ్ ప్రెసిడెంట్ కాదు కదా, నీకు కార్యకర్త పోస్టు కూడా అక్కడ నీకు ఒక గ్రామ స్థాయి అధ్యక్షుడిగా కూడా పనికిరావు కేటీఆర్. నువ్వు తక్షణమే ఆ వాటను ఉపసంహరించుకొని వరంగల్ బిడ్డలకు ఉస్మానియా కాకతీయ తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమం చేసిన ప్రతి విద్యార్థికి, ప్రతి ఉద్యమకారునికి, ప్రతి కాలేజ్ స్టూడెంట్కి క్షమాపణ చెప్పి తక్షణమే నీ మాటలు విరమించుకోవాల్సిందిగా చెప్తూ తీర్మానం మల్లన్నను ఎమ్మెల్సీగా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నిరుద్యోగుల పక్షాన 10 ఏళ్ళ అధికారంలో ఉంటూ కొట్లాడినటువంటి ప్రజల గొంతుకైనటువంటి తీర్మానం మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తామని చెప్పేసి వరంగల్ నా యువ న్యాయవాదిగా, నా పేరు కూనూరు రంజిత్ గారు, యువ న్యాయవాది వరంగల్. సునీల్ మీరేం చెప్తారన్న ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు? ముఖ్యంగా కేటీఆర్ చేసినటువంటి ఏదైతే బిట్స్ పిలాని అదేవిధంగా బఠానీ, ముఖ్యంగా ఇదే బిట్స్ పిలానిలో చదువుకున్నటువంటి వ్యక్తిని ఇదే కేటీఆర్ని కేసీఆర్ని అన్నటువంటి పదాలు ఒకసారి చూడాల్సిన అవసరం ఉన్నది. రాకేష్ రెడ్డి గారు బీజేపీలో ఉన్నప్పుడు కేసీఆర్ని ఏమన్నాడు, తెలంగాణలో కరోనా వైరస్ కంటే తీవ్రవాదుడు కావచ్చు, వైరస్ కంటే ఎక్కువ అయినటువంటి వైరస్ ఏదన్నంటే కేసీఆర్ అని సంబోధించండి. ఇకపోతే అదే కేటీఆర్ను ఇది బిట్స్పల్లి అన్నటువంటి కేటీఆర్ని రాకేష్ రెడ్డి ఏమన్నాడండి, ఖాళీగా తిరిగే రావాలని చెప్పేసి అన్నాడు. ఈరోజు ఒక మతతత్వ ఒక బీజేపీ మతోన్మాది అయినటువంటి రాకేష్ రెడ్డి ఈరోజు ఏదైతే బీఆర్ఎస్లోకి వస్తే ఆయనే బిట్స్ పిలానిలో ఉన్నటువంటి చదివినోడు అవుతాడు, అదే బీజేపీలో ఉంటే వేరేలా అవుతాడు. కాబట్టి ఏదైతే ఈ కేటీఆర్ ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, వివిధ అన్ని యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులకు యూనివర్సిటీలందరికీ కూడా ముఖ్యంగా వెంటనే సారీ చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మేము పోరాడితే మీ అయ్యను కలిసి మీరు ముఖ్యమంత్రి అయ్యి మంత్రులు అయ్యి 10 ఏళ్ళు ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంపద అంతా రోజుకొని మదమెక్కి మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి అదే కేటీఆర్ ఏమంటారండి, రాకేష్ రెడ్డి గోల్డ్ మెడలిస్ట్ అంటారు. గోల్డ్ మెడలిస్ట్కి ఇచ్చిన బయటపెట్టు. నువ్వు గోల్డ్ మెడలిస్ట్ అయితే బిట్స్ పిలానిలో గోల్డ్ మెడలిస్ట్ అయితే ఎక్కడ ఉంటాడండి వాడు ఏ ఇస్రోలో ఏ దేశంలో వానికి పెద్ద ఎత్తున కొనుక్కొని పోతారు. అదే బిట్స్ పిలాని రాకేష్ రెడ్డికి గోల్డ్ మెడలిస్టే బ్యాంక్ మీద ఇస్తారా పోస్టు? ముఖ్యంగా రాకేష్ రెడ్డికి ఇచ్చినటువంటి గోల్డ్ మెడలిస్ట్ ఏందో బహిర్గతం చేయండి. అదే టీవీలలో అదే ఫేస్బుక్లలో కేటీఆర్ మీ రాకేష్ రెడ్డి దగ్గర బిట్స్ పిలానిలో చేసినటువంటి గోల్డ్ మెడలిస్ట్ బయట పెడితే వెళ్తుంది. కాబట్టి ముఖ్యంగా ఏదైతే అదే మరి కేవీలో కావచ్చు, ఓవీలో కావచ్చు, జేఎన్లో జరిగినటువంటి తీర్మానం మల్లన్న కేటీఆర్ కుటుంబం దోసుకున్నటువంటి అన్నీ కూడా అవినీతి అక్రమాలను బయట పెట్టించి వాళ్ళ రోడ్లకు ఎక్కించి వాళ్ళను ఈరోజు ఫామ్ హౌస్లో వడకబెడితే ప్రెస్ స్టేషన్లోకి పోయి ఏం మాట్లాడేది పరిస్థితి తీసుకొచ్చింది ఎవరండి? మన తీర్మానం మల్లన్న. అసలు ఫస్ట్ కేసీఆర్ మీద యుద్ధం చేసి ఎవడండి? మన అక్రమాలను బయట తీసుకొచ్చింది ఎవరండి? తీర్మానం మల్లన్న. కాబట్టి అసలు ఈ రాష్ట్రంలో ఫస్ట్ ఒక తీర్మానం అనేటువంటి క్రియేట్ తీసుకొచ్చింది V6లో తీర్మానం మల్లన్నతోటి V6 డెవలప్ అయింది. అదేవిధంగా చూస్తే మరి క్యూ న్యూస్ కావచ్చు, ఇందులో ఎన్కౌంటర్ కేసీఆర్కు బాతాల పోషెట్టి కావచ్చు, చిచ్చా కాక రకుల్ రావు డ్రామారావు అని వీళ్ళ వ్యవస్థ మొత్తం వీళ్ళని బట్టబయలు చేసి ఈరోజు బయటపెట్టింది తీర్మానం మల్లన్న. అందులో భాగంగానే మరి కవిత ఈరోజు జైలు పోయినటువంటి పరిస్థితి ఉన్నది. నువ్వు సొంత చెల్లినే జైలు పోతే తల్లిదండ్రులు ఈరోజు ప్రచారం వచ్చి ఈ బిట్స్ పిలా అని చెప్పేసి ఈరోజు మతోన్మాదిని తీసుకొచ్చి మా వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల మీద ఇలాంటి మతోన్మాది బీజేపీ వ్యక్తులు పెడితే ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ 3 జిల్లాలో ఉన్న పట్టభద్రులు ఏమో తెలియదాకోవాలనుకుంటారా? మీకు ఎవరికి చేతన కాక ఆయనకి ఇచ్చిందని చెప్పేసి కాబట్టి 100% మరి ఆయన పల్లరాజేశ్వర రెడ్డి మనిషే. ఈయన గెలిస్తే పల్లరాజేశ్వర రెడ్డి మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ చేస్తాడు.
పలమేశ్వరి అడ్మిషన్ చేస్తే పలమేశ్వరి అడ్మిషన్లో బీసీని ఎవరు చేసి రమేష్ని చేసిళ్ళు. రమేష్ ఏం చేసిండండి? రమేష్ మీద ఏ యూనివర్సిటీలో బీసీలకు లేనటువంటి చరిత్ర ఈరోజు ఒక రాష్ట్ర ప్రభుత్వం రమేష్ మీద ఎంక్వైరీ రిపోర్ట్ చేసింది. మీరు చేసిన అవకతవకలు కానీ వాటి మీద వేసింది అంటే ఏ విధంగా ఉంటుందండి? కాబట్టి రాకేష్ రెడ్డి గెలిస్తే కానీ ఓట్లు వేసినా కానీ మళ్ళీ పల్లరాజశేఖర్ రెడ్డి పోతుంది. పల్లరాజశేఖర్ రెడ్డి చేసింది లేదు, శాసనమండలిలో ఒక మాట ముచ్చాడు మాట్లాడింది కూడా లేదు. కాబట్టి తీర్మార్ మల్లన్న విద్యార్థుల పైన, నిరుద్యోగుల పైన, రాష్ట్రానికి వచ్చే బడ్జెట్ల పైన ప్రతి అంశంలో కూడా తాను క్యూ న్యూస్ ద్వారా, ఎర్లీ మార్నింగ్ న్యూస్ల ద్వారా ఈ తెలంగాణలో ఉన్న విద్యార్థులందరినీ కూడా చైతన్యపరిచింది ఎవరంటే తీర్మార్లను. కాబట్టి తీర్మార్ మల్లన్న ప్రశ్నించే గొంతుగా, తీర్మార్ మల్లన్నను గెలిపించాల్సిన బాధ్యత పట్టభద్రుల అందరిపైన ఉన్నది. తీర్మార్ మల్లన్న వాళ్ళ ఒక మరి వాళ్ళ కుటుంబానికి మొత్తం త్యాగం చేసినటువంటి చరిత్ర ఈరోజు ఉన్నది. తీర్మార్ మల్లన్న జైల్లో పెడితే అక్రమ కేసులు 56 పెట్టింది. ఎవరి మీద పెట్టిందండి? ఎందుకు పెట్టిందండి? ఆయన ప్రశ్నించనే కదా. ఈరోజు అక్రమ కేసులు ఉన్నాయి, 70 కేసులు ఉన్నాయని చెప్తుండు. నువ్వు అక్రమ కేసులు పెట్టింది కేసీఆర్, కేటీఆర్. ఎందుకు? ఆయనకు సొంతంగా ఏమన్నా వాళ్ళ ఇంటికి తీసుకుపోయేందుకు మాట్లాడినా ఏమన్నా తీర్మార్ మల్లన్న? ఇక్కడ విద్యార్థులు మరి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను ఇవ్వలేదు, ఏమైంది డ్రామారావు, కేసీఆర్ చిచ్చా కాకా అని చెప్పేసి ప్రశ్నించండు. నువ్వు కాళేశ్వరం కడితే లక్షల కోట్లు నీళ్ల పాలైతేనే చిచ్చా కాకా బాతాల పోసేట్టేది ఎత్తే అందరు నమ్మిన వాళ్ళు, ఈరోజు ఎంటర్టైన్మెంట్ అయిన ఈరోజు చైతన్యమైన వాళ్ళు. ఇదే చైతన్యంతో తీర్మార్ మల్లన్న మీద మాకు బాధ్యత ఉంది. తీర్మార్ గెలిపించుకునే అవకాశం వచ్చింది. తీర్మార్ మల్లన్న కనుక గెలిస్తే నిరుద్యోగులకు భరోసా ఉంటుంది, నిరుద్యోగుల ఉద్యోగాలు వస్తాయి. తీర్మార్ మల్లన్న మరి కేసీఆర్ దగ్గర మరి ఏదో కేసీఆర్ని ఎట్లా పంపిండో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి దగ్గర పోయి నిరుద్యోగుల విద్యార్థుల భవిష్యత్తు కోసం మాట్లాడితే వింటాడనేటువంటి నమ్మకం మాకుంది. కాబట్టి ఖచ్చితంగా గొంతెత్తటోడే కావాలి, ప్రశ్నించడోడే కావాలి. ఇన్ని రోజులు రాకేష్ రెడ్డి ఎడమన్నాడండి, తెలంగాణ ఉద్యోగం ఎక్కడ ఉన్నాడు? అసలు ఏం ప్రశ్నించండు? రిజల్ట్ ఏం చెప్పు, ఒక్క రిజల్ట్ చూపించమను. మహాశివరాత్రి పేరిట లక్షల కోట్లు వసూలు చేసి ఈ రోజు నీ చేతిలో పైసలు ఉన్నాయి. అంతకంటే విద్యార్థుల మందం పెద్ద తురుముకాలం. మేము ఇప్పుడు వచ్చిన వాళ్ళం 2005 వచ్చిన వాళ్ళం. అప్పటి నుండి మీకు ఏం లేకుంటే మేము నిశ్శబ్దంగా పోరాడుతున్నాం. కాబట్టి కేటీఆర్ నీ పిల్లాని నువ్వు వెయిటర్ ఎక్కడైతే చేసినావో అక్కడికి వెళ్ళాలి. చిచ్చా నువ్వు బాతాల పోసేట్టి ఇకనైనా కానీ నేను నమ్మే పరిస్థితుల్లో ఈ తెలంగాణలో నువ్వు జీరో అవుతావు. ఆల్రెడీ మల్లన్న ఇంతకుముందే చెప్పిండు, ఖచ్చితంగా గో టు ది చెర్లపల్లి. నువ్వు ఇంకా తిహార్ జైలు కూడా నిన్ను పంపే రోజులు ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత తీర్మానన్న బహిరంగ ప్రకటన చేసిన కూడా మేము కూడా నీ మీద అవినీతి కేసుల మీద, నీ మీద అవినీతి ఏంటి చేసినామో మేము కూడా లక్షల రిటర్న్లు రేవంత్ రెడ్డి గారికి ఇస్తాం. నిన్ను జైల్లో పెట్టేదాకా విద్యార్థి నిరుద్యోగులం నిద్రపోము. నిన్ను నీ పార్టీ భూస్థాపితం చేసేదాకా ఇలాంటి వాక్యాలు చేస్తే నేను జీరో కాదు, మొత్తం చేసి నీ షెడ్డుకు మొత్తం నట్లు తీసేసి స్పేస్ పార్ట్లు అమ్మేస్తామని చెప్పేసి కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా పోరాటంలో ఉండి దెబ్బలు పడి మేము అంగిలు నింపుకునేటువంటి పరిస్థితుల్లో మా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆశపడితే మా ఆశల మీద నీళ్లు చల్లి మమ్మల్ని రోడ్ల మీద వేసి మీ యొక్క కుటుంబమే లక్షల కోట్లు భూములు అంతా దోసుకొని మదం ఎక్కి ఇట్లా తీర్మానాల మీద మనం మాట్లాడుతున్నాం. నేను నోరు అప్పుడు ఇప్పుడు తక్షణం ఏమంటారు? క్షమాపణ చెప్పాలి. 100% విద్యార్థులకు, ఉస్మానియా అందరి విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా బఠానీలు ఏదైతే రమ్ముకున్నారో వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతింది కాబట్టి వాళ్ళకు కూడా స్వచ్ఛందంగా క్షమాపణ చెప్పకపోతే అదే బఠానీలతోటి, అదే పల్లీలతోటి నిన్ను తరిమి కొడతాం. కేసీఆర్ ముఖ్యంగా కేటీఆర్ నిన్ను ఈరోజు ఎక్కడికి వచ్చినా, ఎక్కడ వరంగల్లో 43 జిల్లాలు ఎక్కడికి వచ్చినా నేను తరిమి కొట్టే రోజులు వస్తున్నాయి. ఈరోజు వెనక 10 మందే ఉన్నారు, మొన్నటిదాకా ఎగిరెగిరి అని నిన్ను తరిమి కొడతాం. లేకపోతే స్వచ్ఛందంగా క్షమాపణ కోరాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి కేయూకు సంబంధించినటువంటి యూనివర్సిటీ విద్యార్థి సంఘ నాయకులంతా కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల బగ్గుమంటా ఉన్నారు. ఒక పక్కన దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తూ ఉన్నారు. ఈ సంబంధించినటువంటి కేయూకే కాదు, మరొక పక్కన ఓయూకు, మరొక పక్కన తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉంటాయో ఆ సంబంధించినటువంటి నాయకులను కూడా మేము చైతన్యపరుస్తాం. ఇప్పటికైనా కానీ కేటీఆర్ బుద్ధి తెచ్చుకుని క్షమాపణ కోరాలని చెప్పేసి చెప్పాలని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘ నాయకులు అయితే కోరుతా ఉన్నటువంటి పరిస్థితి.